హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో మీకోసం అయితే ఒక బ్రాండ్ న్యూ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ ఇయర్ అయితే కావేరీ బస్కి జరిగిన యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. దాని తర్వాత నుంచి కావేరీ బస్ యొక్క బుకింగ్స్ అయితే చాలా వరకు తగ్గాయి, కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెరిగాయి అన్నమాట. సో ఈ వీడియోలో నేనైతే హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే కావేరీ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, ఇంకా నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మీరైతే ముందుగా లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 1 అవర్ ముందుగా అయితే మేము బస్ డిపార్చర్ అయ్యే ప్లేస్కి అయితే క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాము. మేము బస్ ఎక్కబోయేది కుక్కట్పల్లి అనమాట. కాసేపటి తర్వాత అయితే మేము కుక్కట్పల్లి ఐడిపి ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు అయితే ఉన్నాము. వాన పడేటట్టుంది ఇప్పుడు, అయినప్పటికీ బస్ అయితే ఇంకా రాలేదు. సో థ్యాంక్ఫుల్లీ గైస్, బస్ అయితే వర్షం పడక ముందే వచ్చింది. అయినా ఇప్పటికి కూడా వర్షం పడలేదు, ఇందాకైతే చినుకులు పడ్డాయి అంతే. ఇంకో విషయం ఏంటంటే ఈ బస్ అయితే మన బస్ కాదు, ఎల్బీ నగర్లో అయితే బస్సు మారుతుందని చెప్పారు. సరే చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు టైం అయితే 7 అయింది. ఇంకా బస్సు కూడా కొంచెం స్పీడ్ గా అయితే వెళ్తుంది. ఈ బస్ అయితే చాలా బాగుంది. ఇదైతే వోల్వో 9600 బస్ అనమాట. ప్రతి బెర్త్ కి అయితే ఎమర్జెన్సీ కోసం ఒక హ్యామర్ అయితే ఉంది. ఏవైనా గానీ వోల్వో వాళ్ళు అయితే సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇంకా లగ్జరీకి కూడా ఏమాత్రం లోటు ఉండదు. హైదరాబాద్ అయితే వదిలి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎప్పుడు వస్తామో ఏమో. గుడ్ బై హైదరాబాద్. మీరైతే చూడగలరు, బయట అయితే వర్షం పడుతుంది. విండో గ్లాస్ మీద అయితే వాటర్ డ్రాప్లెట్స్ అయితే ఉన్నాయి. సారీ, వాటర్ డ్రాప్లెట్. The R has to roll అన్నమాట. వాటర్ అంటే కదరదు, వాటర్. ఇప్పుడైతే బస్సులో లైట్స్ అన్ని ఆపేశారు. ఇంకా మేమైతే ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాము. ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే ఇది ఓఆర్ఆర్ అని అయితే నాకు తెలియదు. R has to roll అన్నమాట. సరే, ఓఆర్ఆర్ రోల్ అయింది 6. మేము 4 బెర్తులు బుక్ చేస్తే మమ్మల్ని 2 బెర్తుల్లోనే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేసి నెల్లూరు తీసుకెళ్లిపోతున్నారేమో అని చెప్పేసి చాలా భయపడ్డా. దీస్ ఆర్ నోన్ యాజ్ బిగినర్స్ మిస్టేక్. గైస్, ఒకటి గమనించారా? మన మాటల్లోనే ద ఐకానిక్ బస్ రేస్ అయితే వచ్చేసింది. మన ఛానల్లోనే ఈ బస్ రేస్ అయితే చాలా ఐకానిక్ అని చెప్పేసి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా బాగా తెలిసి ఉంటుంది. ఏదైతేనే ఇక బస్ రేస్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. అది ప్రముఖ ట్రావెల్స్ అనుకుంటా. ప్రముఖ అని అయితే బస్ మీద అయితే రాసుంది. ఎనీవేస్ 3, 2, 1 గో. రే, కాపీరైట్ వస్తుందిరా, ఎన్నిసార్లు చెప్పాలరా? సో ఫైనలీ గైస్, నేనున్న బస్సు అయితే గెలిచిందనమాట. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ రేసులో అయితే నేనున్న బస్సు గెలిచింది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకొని తీరాల్సిందే. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేస్తే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. కింద త్వరగా క్లిక్ చేయండి. సో బస్సు అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ మీద నుంచి అయితే కిందకు వచ్చేసింది. ఇప్పుడు బస్సు స్వాప్ అయితే జరుగుతుంది అనమాట. ఆ బస్సులో వాళ్ళు ఈ బస్సులోకి, ఈ బస్సులో వాళ్ళు ఆ బస్సులోకి వెళ్ళిపోతారు. సో గైస్, మనం ఇకపై ట్రావెల్ చేయబోయే బస్సు అయితే ఇదేనమాట. దీనిలోనే మనం నెల్లూరు వరకు అయితే పోవాలి. మనం ఇందాక వచ్చిన బస్సు అదిగోండి. ఇదైతే వోల్వో బస్సు అయితే కాదు, వేరే కంపెనీ బస్సు. అయినప్పటికీ ఆ వోల్వో బస్సు అయితే ఎంతో బాగుంది. నేను ఇప్పటి వరకు చూసిన బస్సులు, తిరిగిన బస్సులు ఎక్కువ అయితే నాగాలాండ్వే. ఇది కూడా నాగాలాండ్దే. సో బస్సు లోపలికైతే వచ్చేసాము. ఇంటీరియర్ అయితే ఏదోలా ఉంది. ఏసీ కూడా పనిచేయటం లేదు. చాలా ఉక్కబోస్తుంది బస్సులో అయితే. అది సరిపోదని చెప్పేసి ఇక్కడ విండో మీద అయితే స్టిక్కరింగ్ ఉందనమాట. నా వ్యూ అయితే మొత్తం ఖరాబ్ చేసేదానికి ఈ స్టిక్కరింగ్ ఇక్కడ వేయకుండా పైన వేస్తే ఏం పోద్దంట వాళ్ళకి. ఇంకా బయట ఏ బస్ రేస్ అయినా ఎలా షూట్ చేయాలి నేను? కనీసం ఇప్పుడు ఏసీ కూడా రావట్లేదు, బ్లోవర్ వస్తుందనమాట. ఎక్కడ కూర్చోనరా స్వామి నేను? విక్రమ్ ట్రావెల్స్ అయితే ఇదే ప్రాబ్లం ఉందో, దీంతో కానీ అదే ప్రాబ్లం ఉంది. కొంచెం ఎడ్జెస్లో బాగా క్లీన్ చేసి ఉంటే సరిపోయేది కదా.
కాసేపటి తర్వాత అయితే వాటర్ బాటిల్ అయితే తెచ్చేసి ఇచ్చేసారు. దీని మీద అయితే వేమూరి కావేరి ట్రావెల్స్ తప్ప ఇంకే బ్రాండింగ్ అయితే లేదనమాట. బస్సు యొక్క ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. వోల్వోలో అయితే సీటు మీద వోల్వో అని అయితే రాసి ఉంటుంది. దీని మీద అయితే ఏమీ రాసలేదు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది, ఏసీ వెంట్ ఉంది, ఇక్కడ రీడింగ్ లైట్ అయితే ఉంది. ఇదైతే పనిచేస్తుంది అనమాట థ్యాంక్ఫుల్లీ. అయినా నేను దీన్ని వాడను. ఇక్కడ బస్సు అయితే చాలా సేపు ఆగుందనమాట. ఇంకా అయితే కదలలేదు. ఎంతో సేపు అయింది మేము అయితే ఎక్కేసి. కొద్దిసేపటి తర్వాత అయితే బస్సు అయితే మూవ్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే టైం లాస్ వీడియో రికార్డ్ చేశాను. ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. A few moments later. ఇక్కడైతే ఇప్పుడైతే ఆపారు. కరెక్ట్గా ఏడే నా ప్లేస్. వ్యూ ఖరాబ్ చేసేదానికి ఏసీ స్లీపర్. సో ఇప్పుడైతే అన్ని లైట్లు అయితే ఆపేశారు. ఐ హోప్ బస్సులో అయితే అందరూ వచ్చేసారు అనుకుంటున్నాను. బయటికి నేను చూసే వ్యూ అంతా పాడు చేసేదానికి ఈ స్టిక్కరింగ్ అయితే నాకు అడ్డం వచ్చేసింది. మొత్తం పాడైపోతుంది దీనివల్ల వ్యూ అయితే.